సో ఇప్పటి వరకు కూడా మనము థీమ్స్ యూజ్ చేసి వేరియస్ ప్లగిన్స్ యూజ్ చేసి విడ్జెట్స్ యూజ్ చేసి మన వెబ్సైట్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూసామండి. అంటే లైక్ మన వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ ఎలా చేంజ్ చేయొచ్చు, కొంచెం లుక్ అండ్ ఫీల్ ఎలా బాగా కనిపించేలాగా చేయొచ్చు అనేది చూసాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ ప్లగిన్, దట్ ఈస్ ఎలిమెంటర్. సో దీని గురించి డిస్కస్ చేస్తామండి. సో ఈ ఎలిమెంటర్ ప్లగిన్ యూస్ చేసుకొని మన వెబ్సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్ని, డిజైన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో ఎలిమెంటర్ ఇస్ ఏ పేజ్ బిల్డర్ ప్లగిన్. ఎస్. సో నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ పేజ్. సో స్పెసిఫిక్ పేజ్ని కానీ స్పెసిఫిక్ పోస్ట్ని కానీ మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఎలిమెంటర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లగిన్స్ అండి. సో ఇది మెయిన్గా స్టాటిక్ వెబ్సైట్స్కి బాగా పనిచేస్తుంది. సో బ్లాగ్స్ కన్నా, బ్లాగ్ అంటే మనం ఆర్టికల్స్ రాస్తూ ఉంటాం, అక్కడ కనిపిస్తూ ఉంటాయి, అంతకు మించి పెద్ద డిజైనింగ్ ఏం అక్కర్లేదు. అదే స్టాటిక్ వెబ్సైట్స్ అనుకోండి, ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్స్ అయితే వాళ్ళకి హోమ్ పేజ్ అని, అబౌట్ అస్ పేజ్ అని, వాళ్ళ డిజైనింగ్కి చాలా స్కోప్ ఉంటుంది అనమాట. సో అలాంటి వెబ్సైట్స్కి ఎలిమెంటర్ ప్లగిన్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ ఏ లైవ్ ఫ్రంట్ ఎండ్ ఎడిటర్. ఇంతవరకు మనము వర్డ్ ప్రెస్ ఎడిటర్ యూజ్ చేసామండి. అంటే ఏదైనా పేజ్ కానీ పోస్ట్ కానీ క్రియేట్ చేయాలి అంటే మనం మన వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళాము, పేజెస్కి వెళ్ళాము, ఒక పేజ్ క్రియేట్ చేసాము, దాంట్లో కంటెంట్ అంతా యాడ్ చేసిన తర్వాత ఆ పేజ్ని పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన తర్వాత ఇంకొక ట్యాబ్లో మన వెబ్సైట్ ఓపెన్ చేసుకుని దాని లుక్ అండ్ ఫీల్ ఎలాగుంది అని చెక్ చేసుకుంటాం. అవునా? సో చేంజెస్ అప్లై అయ్యాయా లేదా ఇలా చెక్ చేసుకుంటూ వచ్చాం. ఆమె కరెక్ట్? ఎస్. రైట్. సో ఇక్కడ అలా అవసరం లేదండి. ఇది ఫ్రంట్ ఎండ్ ఎడిటర్ అనమాట. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, లైవ్లోనే. సో మన పేజ్ డిజైన్ చేసుకున్న తర్వాత అది ఎలా కనిపిస్తుంది, మొబైల్లో ఎలా కనిపిస్తుంది, డెస్క్టాప్లో ఎలా కనిపిస్తుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వీ నీడ్ నాట్ స్విచ్ బిట్వీన్ ఎడిటర్ అండ్ ప్రివ్యూ మోడ్. సో ఒకసారి అక్కడ ఎడిటర్లో ఎడిట్ చేసి మళ్ళీ ఇంకొక ట్యాబ్లో వెబ్సైట్ ఓపెన్ చేసి దాని ప్రివ్యూ ఎలా కనిపిస్తుంది, ఇలా స్విచ్ అవుతూ ఉండాల్సిన పని లేదు. లైవ్లో మనం చేసే డిజైనింగ్ ఎలా కనిపిస్తుందని అక్కడే మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లగిన్స్. సో దీన్ని యూస్ చేసుకొని మన వెబ్సైట్ డిజైనింగ్ని మనం చాలా బెటర్గా డెవలప్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఇప్పుడు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుందాము. సో ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? డాష్బోర్డ్లో ప్లగిన్స్ అండ్ దెన్ యాడ్ ప్లగిన్. సో సర్చ్ ఫర్ ఎలిమెంటార్. So this is the plugin, Elementor Website Builder. Install now and then activate that plugin. సో ఇప్పుడు నేను ఈ ప్లగిన్ యూస్ చేసుకొని ఏదైనా స్పెసిఫిక్ పేజ్లో డిజైనింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అండి. సో ఐ విల్ గో టు పేజెస్ అండ్ ఐ విల్ యాడ్ వన్ పేజ్. సో స్పెసిఫిక్గా ఈ ఎలిమెంటర్తో డిజైన్ చేసుకోవడం కోసం ఒక పేజ్ అనేది యాడ్ చేసుకుంటా. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సెటప్. సో కావాలంటే సో మీరు ఇవన్నీ చూస్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా కూడా ఏం పర్లేదండి. సో అలా థీమ్ బై ఎలిమెంటర్ ఏమైనా థీమ్ ఇనిషియల్గా కావాలని అడుగుతున్నారు, నో నీడ్, నేను స్కిప్ చేసేస్తున్నాను. ఓకే, ఐఎమ్ సింప్లీ స్కిప్పింగ్. సో నేను ఫ్రమ్ స్క్రాచ్ మీకు చూపిస్తాను. ఓకే, వీళ్ళే బై డిఫాల్ట్ ఒక పేజ్ ఓపెన్ చేసేసారు. ఇట్స్ ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్ వన్. సో నేను వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్తాను. సో ఎలిమెంటర్ ఓపెన్ అయిన తర్వాత సైడ్లో ఇలా ఉంటుందండి, దీని ఎలిమెంటర్ డాష్బోర్డ్ ఇది. సో నేను ఒకవేళ బ్యాక్ టు వర్డ్ ప్రెస్ ఎడిటర్ వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి నేను బ్యాక్ టు వర్డ్ ప్రెస్ ఎడిటర్ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో సారీ, ఇక్కడికి వచ్చేసింది. ఓకే, లెట్ మీ క్లిక్ అగైన్ అండ్ ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్. అండ్ దెన్ నేను వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను, లేదంటే ఆల్రెడీ క్రియేట్ అయింది కదండి, ఈ పేజ్ని నేను
యూస్ చేసుకుంటాను. దీనికి నేను హోమ్ అని పెట్టుకుంటాను. ఓకే. సో అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో ప్రస్తుతానికి ఐ విల్ సేవ్ దిస్ పేజ్, ఐ పబ్లిష్ దిస్. సో తర్వాత పబ్లిష్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదండి. ఇంకొక పేజ్ ఓపెన్ చేస్తానండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ పేజ్ ఎగ్జిస్టింగ్లో ఉంది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే, సో దిస్ ఈస్ ఎ పోస్ట్ పేజ్, వి కాంట్ ఎడిట్ ఇట్. ఓకే. సో కాంటాక్ట్ ఎస్ పేజ్ ఓపెన్ చేస్తాం. సో ఆల్రెడీ ఈ పేజ్ నేను ముందే క్రియేట్ చేసి పెట్టుకున్నా. ఈ పేజ్ని ఒకవేళ మనము మళ్ళీ డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఎలిమెంటర్కి రీడైరెక్ట్ అయిపోతాం అనమాట. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్ పేజ్ ఓన్లీ. సో హోమ్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ దెన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం డిజైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా క్లమ్జీగా ఉందండి, చూసారా? సో విడ్జెట్స్ అని ఇదని. సో ఎప్పుడైనా సరే అండి, యూజువల్గా సో హోమ్ పేజ్లో విడ్జెట్స్ అవన్నీ డిస్ప్లే అవుతా ఉంటే అంత బాగుండదండి. ఏదైనా పేజ్ డిజైనింగ్ చేసేటప్పుడు సో సైడ్ బార్ కానీ విడ్జెట్స్ కానీ ఇలాంటివన్నీ లేకుండా చూసుకోండి. సో దాట్ కంప్లీట్గా డిజైనింగ్ కోసం మనం ఆ పేజ్ని యూజ్ చేసుకోగలుగుతాం. సో నేను ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను అండి, విడ్జెట్స్ ఇదంతా కూడా. సో టు హైడ్ ఎనీ సైడ్ బార్ ఆర్ విడ్జెట్స్, సో ఇక్కడ పేజ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు. పోస్ట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉందండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. అండ్ దెన్ కొంచెం కిందికి వెళ్ళి సో ఇక్కడ పేజ్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ చూస్ చేసుకోండి. ఓకే. సో చూడండి, సైడ్ బార్ వెళ్ళిపోయింది. డన్. Yeah. క్లియర్ టిల్. సో పోస్ట్ కానీ పేజ్ కానీ, ఇది పోస్ట్ క్రియేట్ చేసినట్టుంది, ఇట్స్ ఓకే. పేజ్ సెట్టింగ్స్ అని వస్తుందండి, పేజ్ అయితే ఆర్ పోస్ట్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ Okay. ఎలిమెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ చూస్ చేసుకుంటే సైడ్ బార్ వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ నేమ్ కూడా, టైటిల్ ఉంది కదండి, నేమ్ ఏమన్నా కావాలన్నా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఫర్ నా ఐఎమ్ సింప్లీ టేకింగ్ దిస్ థింగ్. సో ఎలిమెంట్ ఆఫ్ ఫుల్ విడ్త్ అని చూస్ చేసుకుంటున్నానండి. ఓకే. సో అండ్ దెన్ యూ కెన్ సీ హిస్టరీ హియర్. హిస్టరీ అంటే మనం రీసెంట్గా ఏమేమి చేంజెస్ చేసాం అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో Yeah. నేను రీసెంట్గా లేఅవుట్ చేంజ్ చేశాను, సైడ్ బార్ తీసేసా, అది కనిపిస్తుంది. సో అలా కాదు, నేను దీన్ని అండూ చేద్దాం అనుకుంటున్నా. అండూ రీడూ తెలుసు కదా. సో Yes. ఎస్, ఇఫ్ ఐ అండూ దిస్, సైడ్ బార్ మళ్ళీ అపియర్ అవుతుంది, అలా అనమాట. ఓకే. సో రీడూ చేసుకోవాలన్నా కూడా రీడూ చేసుకోవచ్చండి. సో రీసెంట్గా చేసిన చేంజెస్ని నేను తీసేయాలి అనుకుంటే అండూ రీడూ అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నా ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి. సో యాడ్ ఎలిమెంట్ విల్ డిస్కస్ లేటర్. సో ఇక్కడ ఇంకా మనకి రెస్పాన్సివ్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ Yes. టాబ్లెట్, దిస్ ఈస్ మొబైల్. సో మనం Okay. డిజైనింగ్ అనేది చేసిన తర్వాత మనం డిజైన్ ఎలా కనిపిస్తుంది, టాబ్లెట్ మోడ్లో ఎలా ఉంది, మన వెబ్సైట్ ఎలా ఉంది, లుక్ అండ్ ఫీల్, మొబైల్లో ఎలా ఉంది. ఈ చాలా ఇంపార్టెంట్ అండి ఇది రెస్పాన్సివ్ మోడ్. Yeah. ఎందుకంటే సో చాలా మంది యూజర్స్ ఇప్పుడు మొబైల్ నుంచే వస్తున్నారు. డెస్క్టాప్ ఓపెన్ చేసి డెస్క్టాప్ త్రూ వెబ్సైట్ కానీ బ్లాగ్స్ కానీ ఏదైనా యూట్యూబ్ కానీ ఏదైనా సరే చూసే స్టేజెస్ దాటిపోయినాయి ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ మొబైల్. ఇప్పుడు ఒక సినిమా చూడాలన్నా మొబైల్లోనే చూస్తున్నాం, టీవీకి Yes. వరకు వెళ్ళే అంత లేదు ఇప్పుడు. సో దట్స్ వై మన డిజైన్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలండి ముందుగానే. Yeah. అందుకు ఈ రెస్పాన్సివ్ మోడ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇందాక చూసిన యాడ్ ఎలిమెంట్. ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీ ఎలిమెంట్, మనం ఈ యాడ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసుకుని ఇవన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో యాడ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మెయిన్గా మనకు 3 సెక్షన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి కంటైనర్ సెక్షన్. సో నెక్స్ట్ ఒక సెక్షన్ ఆర్ కాలం, నెక్స్ట్ కంటెంట్, 3 లెవెల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఆ లెవెల్స్ ఎలా కనిపిస్తాయి చూపిస్తాను నేను. సో ఐ వాంట్ టు యాడ్ ఎలిమెంట్ హియర్, ఇక్కడ క్లిక్ చేస్తానండి. ఇక్కడ ఫస్ట్ రెండు ఉన్నాయి చూడండి, ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్. సో మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. సో ఐ చూస్ ఫ్లెక్స్ బాక్స్. సో మీకు ఎన్ని కాలమ్స్ కావాలి అని అడుగుతుంది. సో 2 కాలమ్స్ Okay. కావాలా, 4 కాలమ్స్ కావాలా, 3 కాలమ్స్ కావాలా అలా అడుగుతుంది. ఐ క్లిక్ ఆన్ దిస్. సో ఇప్పుడు నేను ఫ్లెక్స్ బాక్స్ చూస్ చేసుకున్నా కదండి. సో ద నేమ్ Yes. ఇట్ సెల్ఫ్ సేస్ ఫ్లెక్సిబుల్. చూడండి, నేను ఇట్లా Yeah. అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట.
సో ఈ కాలం అనేది నాకు ఎక్కువ విడుతుండాలి, ఈ కాలం తక్కువ విడుతుండాలి, అలా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ నేను గ్రిడ్ చూస్ చేసుకున్నా అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రోస్ కాలమ్స్ మీకు ఎలా ఉండాలి చూస్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఫిక్స్డ్ అనమాట అండి, ఇలా మనం ఫ్లెక్సిబుల్గా ఇలా మూవ్ చేసుకోలేమన్నమాట. సో 50-50 ఫిక్స్డ్ అనమాట. అర్థమైందా? యా. సో డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్. సో ఇక్కడ 3 లెవెల్స్ చెప్పాను కదా, ఇది కంటైనర్ లెవెల్ అండి. టోటల్ ఈ వైలెట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా కంటైనర్ అన్నమాట. ఇది సెక్షన్. సో ఫస్ట్ సెక్షన్ అండ్ సెకండ్ సెక్షన్. ఓకే. సో ఇక్కడ కనిపించేది కాలం. ఓకే. సో అండ్ దెన్ ఇఫ్ యూ యాడ్ కంటెంట్, ఇక్కడ మనం ఈ లోపల ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను యాడ్ ఎలిమెంట్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్డింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో ఐ కీప్ వన్ హెడ్డింగ్ హియర్. సో ఐ రైట్ లైక్, సో ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడిటింగ్ అనిపిస్తుంది అనమాట. సో లైక్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇస్తున్నా. ఓకే. సో ఇది వచ్చేసి కంటైనర్ అండి. ఇవి రెండు కాలమ్స్ ఆర్ సెక్షన్స్ అంటారు. దీని లోపల ఉండే కంటెంట్ ని మనం కంటెంట్ అంటాం. దీని లోపల ఏమైనా ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ ఏమున్నా సరే దాన్ని కంటెంట్ అంటాం. ఓకే, క్లియర్ టిల్? యా. ఎస్. రైట్. సో 3 levels, I'll యా. write it here. సో ఫస్ట్ ఈస్ కంటైనర్. ఈ కంటైనర్ లోపల మనకు సెక్షన్స్ ఆర్ కాలమ్స్ ఉంటాయండి. సో సెక్షన్ ఆర్ కాలమ్ బోత్ ఆర్ సేమ్. సో ఈ కాలమ్ లోపల అగైన్ ఇన్సైడ్ ది కాలమ్ వీ కెన్ యాడ్ ఎనీ కంటెంట్. ఆ కంటెంట్ కెన్ బి టెక్స్ట్, ఇమేజ్, గ్యాలరీ, వీడియో, లింక్స్, ఎనీథింగ్. రైట్. సో ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ కూడా నేను నా ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్గా మీరు దాని మీద క్లిక్ చేస్తే సో యూ కెన్ యాడ్ ఎలిమెంట్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, క్లిక్. సో ఎస్. ఏది కావాలంటే సర్చ్ చేసుకోండి. సో నేను ఇమేజ్ అనుకుంటున్నా. ఓకే. ఈ డ్రాగ్ డ్రాప్. ఓకే. సో ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. చూజ్ ఇమేజ్. సో నా దగ్గర ఏదో ఉండే ఇమేజ్ ఇది, ఐ యూజ్ ఇట్. ఓకే. సో వీ కెన్ ఆల్సో ఎడిట్ దీస్ థింగ్స్. సో ఫస్ట్ ఇది ఎడిట్ చేస్తానండి నేను. సో ఏదైనా సరే దాని మీద క్లిక్ చేస్తే దాని రిలవెంట్ ఎడిటర్ అనేది మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చేసాను. సో పేస్ట్ యువర్ యూఆర్ఎల్ అంటే ఈ లింక్ మీకు క్లికబుల్ కావాలా అని అడుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఏదైనా లింక్ ఇస్తే ఈ టెక్స్ట్ మీద ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, వాళ్ళు ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను digiready.in ఇస్తున్నా అనుకుందాం. సో మీ ఇష్టం అండి, లింక్ ఇవ్వాలా వద్దా అనేది. లింక్ ఇవ్వకపోతే క్లికబుల్ ఉండదు, లింక్ ఇస్తే క్లికబుల్. సో హెడ్డింగ్ H1 H2 ఇంతకుముందు చెప్పున్నా కదా, H1 ఎస్. ఎస్. 26, H6 చాలా చిన్నది, H1 కొంచెం పెద్దది, అలా మీ ఇష్టం అండి. మీకు ఏది హెడ్డింగ్ కావాలంటే హెడ్డింగ్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టైల్. సో స్టైల్ అంటే దాని అలైన్మెంట్ ఎలా ఉండాలి, సెంటరా, ఎండా, ఇలా జస్టిఫైడా, అలా మీ ఇష్టం. ఫాంట్, టైపోగ్రఫీ అంటే ఫాంట్, ఏ ఫాంట్ కావాలి, దీని సైజ్ ఎంత ఉండాలి, పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా. ఓకే. స్ట్రోక్స్. సో చూడండి కొంచెం చేంజెస్ తెలుస్తున్నాయి కదా, ఎస్. అలా. ఎస్. స్ట్రోక్ కలర్ ఏమన్నా వేరే ఉండాలనా, అలా. సో ఐఎమ్ నాట్ దాట్ గుడ్ విత్ కలర్స్, సో నేను ఏదో చూస్ చేస్తున్నా చూపించడానికి. షాడో అంటే మీకు ఇక్కడ పక్కన బ్లాక్ కలర్లో కొంచెం షాడో కనిపిస్తుంది చూడండి, అలా. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేయకపోవచ్చు అండి. కానీ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్ ఎవరికైనా డిజైన్ చేసి ఇచ్చేటప్పుడు మనకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. సో ఓకే. బ్లెండ్ మోడ్ ఏందో వెళ్ళిపోయింది ఇది. ఓకే, నార్మలే పెట్టుకుందాం. ఓకే. హోవర్. సో టెక్స్ట్ కలర్ ఇలా ఉందండి నార్మల్గా. హోవర్ చేసినప్పుడు ఏమైనా చేంజ్ అవ్వాలా, సో లైక్ దిస్. సో ఇప్పుడు నేను దాని మీద హోవర్ చేస్తే ఆ కలర్ చేంజ్ అవుతుంది అంట అండి. లింక్ కలర్ విల్ బి చేంజింగ్ ఇట్ సీమ్స్. ఆర్ఎల్స్. సో ఎస్, చూడండి హోవర్ యా. చేస్తే కలర్ చేంజ్ అవుతా ఉంది అలాగా. సో ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఏమైనా కొంచెం టైం తీసుకొని చేంజ్ అవ్వాలా, 3 seconds తర్వాత, అలా మీ ఇష్టం. నా అడ్వాన్స్డ్. సో ఈ మార్జిన్, ప్యాడింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి కొంచెం. ఇవేంటంటే స్పేసింగ్ అన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో కొంచెం కిందికి దిగిందా అండి. ఎస్. ఎస్. సో ప్యాడింగ్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ లైక్
స్పేసింగ్. ఓకే. సో కొంచెం అట్లా మీకు ఏమన్నా స్పేసింగ్ కానీ ప్యాడింగ్ కానీ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. సో మోస్ట్లీ ఇది కొంచెం ఈ ప్యాడింగ్ అంటే 4 సైడ్స్, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అట్లా అన్ని సైడ్లో అప్లై అవుతుంది. సో మార్జిన్ అంటే హోల్ ఈ బ్రాకెట్కి మొత్తం అంటే హోల్ కంటెంట్కి మొత్తం యాడ్ అవుతుంది అనమాట. సో లైక్ ఓకే. సింప్లీ ఐ కెన్ సే లైక్ యాడింగ్ సమ్ స్పేస్. సో మీరు కొంచెం కిందికి ఉండాలి అట్లా అనుకుంటే. సో నేను కొంచెం ఐ డిజేబుల్ దిస్. సో నేను కొంచెం బాటమ్కి ఇంకా కొంచెం స్పేస్ ఇంకా కొంచెం మధ్యలోకి రావాలి ఇది అనుకుంటున్నా. సో అలాంటప్పుడు మీరు ఐ డీలింక్ దిస్. సో ఏ దానికి సపరేట్ అయిపోతుంది. సో నేను ఒక 50 ఇస్తానండి, కొంచెం మధ్యలోకి వచ్చింది కదా అలాగా, మీ ఇష్టం. సో అలా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ప్రాపర్గా. విడ్త్ ఎంత ఉండాలి. ఓకే. సో సెంటరా కొంచెం చేంజ్ అవుతా వస్తున్నాయి చూడండి టెక్స్ట్ అట్లాంటివన్నీ. సో స్టార్టింగ్ ఎండింగ్ ఆర్డర్ ఐ రిమూవ్ దిస్. సైజ్ ఎంత ఉండాలి, గ్రో. సో సంథింగ్. ఓకే. సో పొజిషన్ అబ్సల్యూటా ఫిక్స్డా. సో ఇవన్నీ. సో మోషన్ ఎఫెక్ట్స్ అంటే యానిమేషన్ ఎఫెక్ట్స్ అలా ఏమన్నా కావాలా. సో కొన్ని లాక్డ్ ఉన్నాయి చూడండి, లాక్డ్ అంటే ప్రీమియం అండి. ఓకే. సో అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ప్రో, కొనుక్కుంటేనే ఈ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి అన్నమాట. యానిమేషన్ ఏమన్నా కావాలా లైక్ ఫేడ్ ఇన్ ఇలా ఏమైనా యానిమేషన్ కావాలన్నా సరే వీ కెన్ డూ దట్. సో డ్యూరేషన్ స్లోగా రావాలా ఫాస్ట్గా రావాలా యానిమేషన్. యానిమేషన్ డిలే ఒక 2 సెకండ్స్ డిలే అయ్యాక యానిమేషన్ చూపించండి. అలా ఎవ్రీ ఆప్షన్ ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఎంత ఎంతగా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే అంత మీరు చేసుకోగలుగుతారండి. మీకు నచ్చినట్లు మీరు కొంచెం పేషెన్స్ ఉండాలా ఇక్కడ. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా పెట్టుకోవాలన్నా మీరు పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ చూస్ చేస్తా నేను, ఆర్ఎల్స్ ఇక్కడ చూస్ చేస్తా ఏమన్నా ఇట్లా ఐ వాంట్ ఎ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బ్లూ బ్యాక్గ్రౌండ్. ఇలా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా కావాలి అలా యూ కెన్ చూజ్ ఇట్. సో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఇమేజ్ పెట్టాలనుకున్నా మీరు పెట్టచ్చు అంటండి, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. సో గ్రేడియంట్ అంటే 2 కలర్స్ మిక్స్ అండి చూడండి ఇలా. సో మీరు 2 కలర్స్ మిక్స్ చేసుకొని కూడా బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో బార్డర్ ఏమన్నా ఉండాలా. సో బార్డర్ టైప్ సాలిడ్ ఇలా ఒక బార్డర్ వస్తుంది అన్నమాట మీకు అలా. మాస్క్. అండ్ దెన్ మాస్క్ అంటే ఏముండదండి, అది ఏందో కొంచెం అప్పుడు కోవిడ్ అప్పుడు ఏదో వచ్చినట్టు వచ్చిందండి. చూడండి కొంచెమే కనిపిస్తుంది, మిగతాది కనిపించదు అట్లేదో సమ్ కైండ్ ఆఫ్. ఇదేం పెద్ద వాడమండి దేంట్లో. అండ్ రెస్పాన్సివ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఒకవేళ మీకు ఇది డెస్క్టాప్లో మాత్రమే కనిపించాలి, మొబైల్లో కనిపించద్దు అలాంటప్పుడు యూ కెన్ సో సింప్లీ సే దట్ హైడ్ ఆన్ మొబైల్. చూడండి హైడ్ ఆన్ మొబైల్ అంటే మొబైల్లో యా. కనిపించదు అనమాట ఈ థింగ్ అనేది. సో హైడ్ ఆన్ ఓకే. మొబైల్, హైడ్ ఆన్ టాబ్లెట్ అక్కడే ఎలా ఎలా కావాలంటే అలా. సో నేను కస్టమ్ సిఎస్ఎస్ ఉండాలి. సో ఒకవేళ కనుక మీరు కోడింగ్తో కూడా నేను డిజైన్ చేసుకోగలుగుతాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ అప్గ్రేడ్, యూ కెన్ పర్చేస్ దట్ థింగ్. అండ్ యూ కెన్ యాడ్ కోడింగ్ అంటే కోడింగ్ యూస్ చేసుకుని మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి. సో దానికి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అలా వస్తే మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ప్రస్తుతానికి ఈ యూజేజ్ అనేది కొంచెం అర్థమైందా అండి. ఎస్. రైట్. నా ఐ యాడ్ సమ్ మోర్ విడ్జెట్స్. దీన్ని కూడా కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో ఏమన్నా కావాలన్నా అలా. ఇఫ్ యూ వాంట్ ఎడిట్ ది ఇమేజ్ లార్జ్ ఉంది కదా, నాకు తమ్నేలే ఉండాలి. సో కొంచెం పెద్దగా ఉండాలి చిన్నగా ఉండాలి, క్యాప్షన్ ఏమన్నా ఉండాలా. సో కస్టమ్ క్యాప్షన్. సో ఇఫ్ యూ రైట్ ఎనీథింగ్ హియర్ అక్కడ కింద అపియర్ అవుతుందండి లింక్. అంటే ఇప్పుడు ఎవరైనా దాని మీద క్లిక్ చేస్తే ఎక్కడికైనా రీడైరెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు లింక్ ఏమన్నా కస్టమ్ యూఆర్ఎల్ ఇచ్చి ఒక లింక్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. సో ఐమ్ నాట్ గివింగ్ ఇట్. ఇప్పుడు ఈ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది చూసుకోవాలంటే యూ కెన్ గో టు రెస్పాన్సివ్ మోడ్. సో మొబైల్లో ఎలా కనిపిస్తూ ఉంది. సో అలా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇంకా సో ఇది ఈ ప్యానల్ అనేది మనం ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది హైట్ ప్యానల్ అని ఇక్కడ చూపిస్తా ఉంది. నేను క్లిక్ చేస్తే చూడండి ఒరిజినల్గా ఎలా కనిపిస్తుంది. సో లైవ్ ఫ్రంట్ ఎండ్ ఎడిటర్ అన్నా కదా. సో వీ నీడ్ నాట్ స్విచ్ బిట్వీన్ ఎడిటర్ మోడ్ అండ్ ప్రివ్యూ మోడ్ అన్నా కదా. సో ఇక్కడే డైరెక్ట్గా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఎలా కనిపిస్తుంది. ఇంకా ఏమేమి యాడ్ చేయొచ్చు. సో ఐ గో టు ఎలిమెంట్స్.
సో చాలా ఉంటాయండి, మీరు ఏది కావాలంటే చూస్ చేసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎ బటన్, యూ కెన్ ఆల్సో యాడ్ ఇట్ హియర్. సో ఈ బటన్ టెక్స్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ సెలెక్ట్ జాయిన్ నా. సో లింక్ కావాలి, ఐ గివ్ ఎ లింక్. సో digiready.in క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళాలి అన్నట్టు. ఓకే. సో అండ్ దెన్ ఇంకా ఏమన్నా యాడ్ చేద్దాం. సో లెట్ మీ గో బ్యాక్ టు ఎలిమెంట్స్. సో దీనికి కూడా స్టైలింగ్ అవన్నీ ఉంటాయండి, ట్రై చేయండి. సో ఎక్కడ సెంటర్లో ఉండాలా, సో దాని లోపల ఫాంట్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ హోవర్ చేస్తే సో ఏమన్నా కలర్ మారాలా, సో రెడ్ కలర్లోకి మారాలా అట్లా చెప్తాను చూడండి. హోవర్ చేస్తే అది టెక్స్ట్ అనేది రెడ్ కలర్లోకి మారుతూ ఉంది. ఒక బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేంజ్ అవ్వాలా, సో అలాగండి. ఏమైనా యానిమేషన్ బౌన్సింగ్, సో హోవర్ చేస్తే ఇట్లా బౌన్స్ అవుతుంది అంట అలా. సో ఆ, నేను మోస్ట్లీ నా సైట్ అంతా కూడా ఎలిమెంటర్ యూస్ చేసుకునే డిజైన్ చేశానండి. నేను ఎట్లాంటి ప్రో ఫీచర్స్ వాడలేదు. సో కొంచెం ఓపిక ఉంటే నీట్గా చేసుకోవచ్చండి. ఇదంతా కూడా ఎలిమెంటరే అన్నమాట. ఓకే. ఇంకా ఇక్కడ ఒక ఫామ్ పెట్టాను కదండి, ఇలా మనం ఫామ్ కూడా యాడ్ Yeah. చేసుకోవచ్చు అనమాట. సో నేను నింజా ఫార్మ్స్ యూస్ చేశాను కదా. సో ఐ యాడ్ సెక్షన్. Yes, yes. సో ఐ యాడ్ వన్ థింగ్. సో ఆర్ ఎల్స్ ఐ గో టు ఫ్లెక్స్ బాక్స్. ఒకటే చూస్ చేసుకుంటాను. అండ్ దెన్ ఐ వాంట్ యాడ్ దట్ కాంటాక్ట్ ఫామ్ హియర్ Yeah. అనుకో. సో ఐ గో టు యాడ్ ఎలిమెంట్ అండ్ దెన్ కాంటాక్ట్ ఫామ్ అని సెర్చ్ చేయండి. లేదంటే నేను నింజా Right. ఫార్మ్స్ ఆల్రెడీ నేను ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నా కదండి. సో తీసేసానేమో. ఓకే, సారీ. సో ఐ హ్యావ్ డిలీటెడ్ దట్ ప్లగిన్, చాలా లోడింగ్ టైం తీసుకుంటా ఉందని. ఓకే. సో ఓకే, మీకు నింజా ఫార్మ్స్ కనుక మీరు ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంటే ఆ విడ్జెట్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి మీకు. డైరెక్ట్గా అక్కడ అది తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మీ ఫామ్ కూడా ఇక్కడ Okay. మీకు డిస్ప్లే అయిపోతుంది అన్నట్టు. ఓకే. సో Yeah. రైట్, లెట్ మీ గో అండ్ యాడ్ దట్ ప్లగిన్. సో ప్రస్తుతానికి నేను పబ్లిష్ చేస్తాను. నేను ఫాస్ట్గా ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. సో లెట్ మీ ఓపెన్ దిస్ హియర్. డబ్ల్యూపీ హైఫన్ అడ్మిన్. సో ఏం చేంజెస్ చేసినా సరే పబ్లిష్ చేయడం మర్చిపోకండి ఇక్కడ. సో పబ్లిష్ చేస్తేనే లైవ్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ అయినట్టు కాదు, అక్కడ లైవ్లో కావాలి అంటే వీ హ్యావ్ టు పబ్లిష్. ఐ విల్ గో టు ప్లగిన్స్ అండ్ ప్లగిన్. నింజా ఫార్మ్స్ తీసేసానా ఉందా, హ్యావ్ టు చెక్. Look at. ఫార్మ్స్. సో కొన్ని ప్లగిన్స్ అలా విడ్జెట్స్ కూడా ఇస్తాయండి. వీ కెన్ యూజ్ దెమ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. యాక్టివ్లోనే ఉంది. సో నింజా ఫార్మ్స్ డాష్ బోర్డ్. సో ఐ యూజ్ షార్ట్ కోడ్. సో ఒకవేళ అక్కడ కనుక మీరు కనిపించకపోతే, ఒకవేళ మీరు ప్లగిన్ ఇక్కడ ఇంతకుముందు నాకు ఇక్కడ ఒక విడ్జెట్ లాగా వచ్చేదండి నింజా ఫార్మ్స్ అని టైప్ చేస్తే. సో ఇప్పుడు రావడం లేదు కదా, డోంట్ వరీ, యూ కెన్ యూస్ ఎ షార్ట్ కోడ్. సో నేను సింపుల్గా Okay. షార్ట్ కోడ్ Short అని code. సర్చ్ చేస్తాను. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ డ్రాగ్ Copy. అండ్ డ్రాప్ చేసుకోండి. అండ్ దెన్ ఐ విల్ ప్లేస్ ది షార్ట్ కోడ్ హియర్. కంట్రోల్ వి అండ్ దెన్ అప్లై. ఓకే. సో ఇక్కడ మీరు కనిపించకపోయినా బాధపడకండి. సో ఒరిజినల్ సైట్లో అది కనిపిస్తుందండి, ఆ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది మీకు. సో ఐ గో టు హోమ్. నేను మెనూలో యాడ్ చేయడం మర్చిపోయినాను. ఓకే. సో ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నైస్. సో ఇప్పుడు క్లిక్ చేస్తే Yeah. డిజి రెడీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇంకా బటన్ క్లిక్ చేసినా కూడా డిజి రెడీకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, నైస్ రైట్. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ నేను ఇలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ఒక సైడ్ కంటెంట్ రాద్దాం అనుకుంటున్నాను, ఇంకో సైడ్ ఇలా ఫామ్ పెట్టుకోద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎలాగా? సో ఐ సింప్లీ క్లిక్ హియర్. ఐ చూస్ ఫ్లెక్స్ బాక్స్. టూ పెట్టుకుంటున్నా అండి, టూ కాలమ్స్ కావాలి నాకు, అందుకని. సో ఒక సైడ్ మీరు టెక్స్ట్ ఎడిటర్ అనేది ఉంటుందండి ఎలిమెంట్ ఇక్కడ, టెక్స్ట్ ఎడిటర్. సో దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు మీరు. అండ్ దెన్ సెకండ్ దాంట్లో నేను షార్ట్ కోడ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ పైన పెట్టాను కదండి, దీన్ని మీరు సింపుల్గా డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయచ్చండి. అర్థమైందా?
సో యూ కెన్ రీఅరేంజ్ థింగ్స్ Yes. ఆల్సో. ఇప్పుడు ఈ కంటైనర్ని ఇక్కడ ఇక్కడ అప్లికేషన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ పైకి కిందికి అట్లా కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పైకి, సో బటన్ కిందికి వెళ్ళిపోతుంది, అలా పైకి కిందికి కూడా మీరు హ్యాపీగా మూవ్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే ఇక్కడ ఇంటూ ఆప్షన్ ఉంటుంది, యూ కెన్ డిలీట్ దాట్. సో ఇప్పుడు బటన్ Okay. ఉందండి, ఈ బటన్ ఇక్కడ డ్రాగ్ చేసి నేను ఈ దాంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నా. సో ఐ డోంట్ వాంట్ ఎ సపరేట్ కాలం ఫర్ దాట్. అందుకు సో యూ కెన్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్. సో పైకి కిందికి మూవ్ చేసుకోవచ్చు అలా, ఈజీ నావిగేషన్. సో నేను ఇక్కడ కొంచెం కంటెంట్ రాద్దాం అనుకుంటున్నా. సో లేకపోతే నేను ఇదే కంటెంట్ కాపీ చేస్తా అండి. ఓకే. సో బోల్డ్ అంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బి అనే ఆప్షన్ వస్తుందండి, మీరు బోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఇంకా మీరు Yeah. స్టైల్స్లోకి వెళ్ళి టైపోగ్రఫీ ఫాంట్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. జస్టిఫైడా ఎలా కావాలి. సో టైపోగ్రఫీ ఇఫ్ యూ వాంట్ చేంజ్ ది ఫాంట్ యూ కెన్ చేంజ్. సో సాల్సా అని ఒకటి ఉంటుందండి, నాకు బాగానే నచ్చింది అది ఇక్కడ. సో లైక్ దిస్. సో ఇప్పుడు కలర్ మార్చాలనుకుంటున్నారు, ఇక్కడ కలర్ గ్రే ఉంది కదా, నాకు బ్లాక్ కావాలి, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అందుకని అన్నట్టు. సో యూ కెన్ చేంజ్ ది కలర్, టెక్స్ట్ కలర్ టు బ్లాక్. ఓకే. సో బ్లాక్ అండ్ దెన్ లింక్ కలర్ అంటే ఏమన్నా లింక్స్ ఉంటే ఈ కలర్ వస్తుందండి. సో ఇంకా ఏమన్నా డెకరేషన్ అంటే అండర్లైన్ చూడండి, టెక్స్ట్ కింద అండర్లైన్ కానీ Yes. లైన్ త్రూ ఇవన్నీ మోస్ట్లీ అంటే కొంచెం చూసుకోండి. సో లెటర్స్ మధ్యలో స్పేసింగ్ ఎక్కువ ఉండాలి అలా యూ కెన్ చూస్. సో వర్డ్స్ మధ్యలో స్పేసింగ్ ఎక్కువ ఉండాలి ఇక్కడ, మీరు అవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అంత మొత్తం టెక్స్ట్ మొత్తం అప్పర్ కేస్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి చూడండి, మొత్తం క్యాపిటల్స్ ఆర్ మొత్తం స్మాల్ ఆర్ ఓన్లీ క్యాపిటలైజ్ చూస్ చేసుకుంటే స్టార్టింగ్ లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉంటుందండి, మిగతాదంతా Okay. స్మాల్. ఈజీ కదా కొంచెం, Yes. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనం ఈజీగా అన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది బ్లాక్కి చేంజ్ అయిందా లేకపోతే నేను ప్రాపర్గా చూస్ చేశాను లేదా? ఓకే. ఈ కలర్ కోడ్స్ అండి, ఇవి కూడా కలర్ కోడ్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎఫ్ఎఫ్ఎఫ్ సంథింగ్ ఉంటే వైట్ అన్నట్టు. సారల్స్. ఓకే. డన్. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. చూడండి దీనికి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ పెట్టా కదా, అలా ఏమన్నా కావాలన్నా మీరు పెట్టుకోవచ్చు. సో మొత్తం కంటైనర్కి పెడదాం అనుకుంటున్నాను అలాంటప్పుడు. సో మీరు దేనికి చేంజెస్ చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలండి. ఓన్లీ కాలమ్కా? సో ఓన్లీ కాలంలో ఉండే ఈ కంటెంట్కి మాత్రమా? ఇప్పుడు ఈ కాలంలో టూ ఉన్నాయండి కంటెంట్స్, ఒక బటన్ కంటెంట్ ఉంది, ఒక టెక్స్ట్ ఎడిటర్ కంటెంట్ ఉంది. సో దేనికి చేంజెస్ చేసుకోవాలి? సో దేని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఐ మీన్ డిజైనింగ్ ఆప్షన్స్ అనేవి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి అన్నమాట. సో అలా కాదు, నేను మొత్తం కంటైనర్కి అప్లై చేసుకోవాలంటే కంటైనర్ మీద క్లిక్ చేసుకుంటే దానికి రిలవెంట్ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట మీకు. సో మీరు ప్రాపర్గా క్లిక్ చేసుకొని చూస్ చేసుకోండి. సో ఓన్లీ ఈ కాలమా, ఓన్లీ ఈ కాలమా, లేకుంటే ఓన్లీ ఈ పర్టికులర్ కంటెంట్కా, లేదంటే టోటల్ కాలమ్కా. సో టోటల్ కంటైనర్కా, నేను కంటైనర్ చూస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా అప్లై చేద్దాం అనుకుంటున్నా అంటే నేను. సో ఇవన్నీ ఓకే. సో నేను స్టైల్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ టైప్ గ్రేడియంట్ చూస్ చేసుకుంటా అండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది మిక్స్ ఆఫ్ టూ కలర్స్. ఓకే అందుకని. సో మీరు మిక్స్ ఆఫ్ టూ కలర్స్ అయినా చూస్ చేసుకోండి, అంటే ప్లెయిన్ కలర్ అయినా మీ ఇష్టం అండి. ఆర్ ఎల్స్ యూ కెన్ యాడ్ ఎ ఇమేజ్ ఆల్సో ఇట్ సీమ్స్, మీకు నచ్చితే. సో నేనైతే గ్రేడియంట్ చూస్ చేస్తానండి, చూద్దాము. ఈ బ్లూ కలర్ కోడ్ నాకు అంత గుర్తులేదు, చాలా రోజుల ముందు నేను పెట్టున్నాను. సో ఈ బ్లూ కొంచెం సెకండ్ కలర్ కూడా ఏదైనా లైట్ కలర్ చూస్ చేస్తాను నేను. ఓకే. సో ఈ కలర్ కొంచెం డార్క్ ఉండాలా? ఓకే కొంచెం అలానే ఉంది చూడండి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్, అంటే కలర్ కోడ్స్ ఎక్కడన్నా మీ దగ్గర ఉంటే డైరెక్ట్గా కలర్ కోడ్ కూడా తెచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ పర్టికులర్ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కలర్ అంత బాగా లేదు కదా టెక్స్ట్ కలర్, సో అందుకని నేను దీన్ని Yeah. వైట్కి మారుస్తా అండి. సో ఐ వాంట్ టు టేక్ ఇట్ టు వైట్.
సో ఎందుకు ఇది చేంజ్ అవ్వట్లేదని నాకు అర్థం కావట్లేదు. ఐ విల్ టేక్ ది కలర్ కోడ్, వైట్ కలర్ కోడ్ అని గూగుల్లో సర్చ్ చేస్తే కనిపిస్తుందండి. ఏమి డౌట్స్ వచ్చినా కెన్ గో ఫర్ గూగుల్ స్లాష్ ట్యాగ్ ఎఫ్ఎఫ్ఎఫ్ అంటండి కలర్ కోడ్ చూస్ చేసుకుందాం. వై ఇట్స్ నాట్ చేంజింగ్. సో ఐ చెక్ వన్స్ అండ్ ఐ లెట్ యూ నో అండి ఎందుకు ఈ కలర్ చేంజ్ అవ్వట్లేదు నాకు కొంచెం చెక్ చేస్తాను. యాక్చువల్గా అయితే ఈజీ ఇది కలర్ చేంజింగ్ అనేది. సో నాట్ ఎ బిగ్ డీల్. ఇక్కడ కలర్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేస్తే చేంజ్ అయిపోవాలి. సో ఐ డోంట్ నో వై ఇట్స్ నాట్ చేంజింగ్, ఐ చెక్ వన్స్. సో తర్వాత ఇక్కడ ఒకసారి మీరు డైరెక్ట్గా చూడండి. సో లిక్ అండ్ ఫిల్ అదే కలర్ చేంజ్ అయింది అంటే సరిపోతుంది చూడండి. సో ఇలాగా. సో మీరు యూ కెన్ క్రియేట్ మెనీ థింగ్స్ విత్ ఎలిమెంటర్. సో ప్రో వర్షన్ లేకపోయినా సరే మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇంకా మీరు ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ ఇమేజ్ ఆర్ కెరోజల్ అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో సింపుల్గా మీకు ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ కాలం పైన ఐ మీన్ ఈ కంటైనర్ పైన ఇంకో కంటైనర్ క్రియేట్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని యూ కెన్ చూస్ 2 or 3 columns అకార్డింగ్ టు విష్. యాడ్ ఎలిమెంట్లోకి వెళ్ళండి. యూ కెన్ క్రియేట్ ఎ కెరోజల్. సో కెరోజల్ అని టైప్ చేస్తే మీకు ఇమేజ్ కెరోజల్ అట్లా వస్తుంది అనమాట. అంటే ఇమేజెస్ స్లైడ్ అవుతూ ఉంటాయి అనమాట అట్లా అన్నట్టు. ఓకే. సో కొన్ని లాక్డ్ ఉంటాయి చూడండి. లాక్డ్ అంటే ప్రో వర్షన్ అన్నట్లు అనమాట. మీ ఇష్టం ఓకే. ఎలాగా ఏంటని. ఇంకా ఏదైనా వీడియో యాడ్ చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు. సో ఫర్ నౌ ఐ గో విత్ ఇమేజ్ క్యారజల్. సో సపరేట్గా పెడుతున్నా ఎందుకంటే సో కొంచెం స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా, 2 columns అయితే బాగుండదు అని. సో ఇక్కడ సెలెక్ట్ ఇమేజెస్. సో ఐ చూస్ దీస్ 4. సో క్రియేట్ న్యూ గ్యాలరీ. సో ఇక్కడ మీరు క్యాప్షన్ కావాలన్నా టైప్ చేసుకోండి, ఆ క్యాప్షన్ కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి. ఓకే. సో తమ్నేల్ లాగా వద్దు, కొంచెం మీడియం సైజ్ కావాలి. సో దే విల్ బి స్క్రోలింగ్ ఆటోమేటికలీ. సో బై డిఫాల్ట్ ఎన్ని స్లైడ్స్ కనిపించాలి ఎట్ ఎ టైం. సో ఐ వాంట్ టు షో 3 slides ఎట్ ఎ టైం. సో ఎన్ని స్క్రోల్ అవ్వాలి, ఒక్కొక్కటే స్క్రోల్ అవ్వాలి అని చెప్తున్నా నేను. సో ఇమేజెస్ స్ట్రెచ్ అవ్వాలా వద్దా. సో నావిగేషన్ బోత్ యారోస్ ఉన్నాయి, డాట్స్ ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేస్తే నావిగేట్ అవుతుంది ఇలా. సో యారోస్ కనిపించట్లేదు కదా, వీటి కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చండి. సో యారో ఐకాన్ ఏది కావాలని అడుగుతున్నాడు వీడు. సో ఇఫ్ యూ వాంట్ ఏ డిఫరెంట్ యారో ఐకాన్ యూ కెన్ చూస్ దాట్. ఇక్కడ యారో ఐకాన్ చేంజ్ అయిపోయింది చూడండి ఇలా. ఎస్. ఓకే. సో లింక్ ఏమన్నా పెట్టాలనుకుంటే పెట్టుకోండి. క్యాప్షన్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్. సో ఐల్ గో టు స్టైల్. సో యారోస్ పొజిషన్ ఇన్సైడ్ ది ఐ మీన్ కంటెంట్ ఉంది, బయట ఉండాలన్నా సరే యూ కెన్ కీప్ ఇట్ అవుట్ సైడ్ లైక్ దిస్. సో మీ ఇష్టం అండి. సో సైజు కొంచెం పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా ఎలాగ ఉండాలి. అండ్ దెన్ కలర్ నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అండి, వాటి కలర్ యారోస్ చూడండి. సో టెక్స్ట్ ఎడిటర్ కూడా సింపుల్ అండి, కలర్ చేంజ్ చేస్తే చేంజ్ అయిపోవాలి. సో మైట్ బి సమ్ ఎర్రర్. సో ఒక పక్కే చేంజ్ చేయండి, ఇంకో సైడ్ చేంజ్ అవ్వలేదు చూడండి ఐకాన్. సో నేను ఒకటే చేంజ్ చేసినట్టున్నాను. యూ కెన్ గో బ్యాక్ టు కంటెంట్ అండ్ యూ కెన్ చేంజ్ ఇట్. సో ఐకాన్ లైబ్రరీ ఐ విల్ చూస్ దీనికి రిలవెంట్ ఏది ఉందో చూస్ చేసుకోవాలి. యారో అని సర్చ్ చేస్తాను. సో ఇది ఏ ఉందో. ఓకే సరిపోయింది ఇప్పుడు. స్టైల్. ఎస్. సో పొజిషన్ ఎక్కడ ఉండాలి, స్పేస్ బిట్వీన్ ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్కి ఎంత స్పేస్ ఉండాలి, ఆ సైజ్ ఎంత ఉండాలి ఆ డాట్స్ అలా. సో యూ కెన్ హైడ్ దిస్ ప్యానల్ అండ్ యూ కెన్ చెక్ ఆ కెరోజల్ ప్రాపర్గా మూవ్ అవుతా ఉందా లేదా. సో అవన్నీ కూడా మీరు పబ్లిష్ చేసి చెక్ చేసుకోవచ్చు చూడండి ఇలా. సో ఆర్ఎల్స్ లైక్ దిస్. సో మీరు ఒక సింపుల్ కెరోజల్ కూడా హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకా ఏదైనా ఇప్పుడు ఈ 2 columnsకి స్పేసింగ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు, అలాంటప్పుడు ఎలాగా. సో ఇన్ దాట్ కేస్ సో ఇప్పుడు చూడండి పైన కింద స్పేస్ లేదు ఇది. సో నేను రీఫ్రెష్ చేస్తాను. సో చూడండి స్పేస్ లేదు, చూడడానికి బాగలేదు కదా. సో యూ కెన్ గివ్ సమ్ స్పేసింగ్ ఆల్సో. సో ఇక్కడ మీరు సింపుల్గా క్లిక్ చేసి యూ కెన్ యాడ్ ఏ ఎలిమెంట్ కాల్డ్ స్పేసర్ అని కొన్ని ఉంటాయండి, స్పేసర్ కానీ డివైడర్ కానీ అలాగా. సో ఇలా యాడ్ దిస్. సో కొంచెం స్పేసింగ్ అనేది వస్తుంది. సో ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేను జస్ట్ కొంచెం స్పేస్ పెడుతున్నా. పబ్లిష్.
సో ఐ రీఫ్రెష్. చూడండి స్పేస్ యాడ్ అయిపోయిందా. Yes. ఇంకా డివైడర్ అని కూడా ఒక ప్లగిన్ ఉంటుందండి. డివైడర్ అంటే మీకు లైన్ కనిపిస్తుంది అనమాట. ఇలా యాడ్ ఎలిమెంట్ డివైడర్. సో ఇక్కడ యాడ్ చేస్తాను నేను. సో లైన్ ఎలా ఉండాలి అని అడుగుతా ఉంది ఇది. దెన్ స్టైల్ కలర్ ఏమన్నా కావాలన్నా మీరు పెట్టుకోవచ్చు. సో దాని ఎంత విడ్త్ ఉండాలా లైన్, అలాగా సెంటర్లో ఉండాలా, ఎలాగా యూ కెన్ యాడ్. సో సింప్లీ పబ్లిష్ అండ్ యూ కెన్ చెక్ హియర్. సో ఓకే, ఇలా డివైడర్ అంటే ఇలా లైన్ కనిపిస్తుంది అనమాట మీకు. ఇంకా యూ కెన్ యాడ్ అకార్డియాన్. అకార్డియాన్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఎఫ్ఏక్యూస్ కైండ్ ఆఫ్ దిస్ ఈస్ అన్ అకార్డియాన్. Okay, ఇలా okay. ఇలా కావాలన్నా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. యాడ్ ఎలిమెంట్. సో మీరు సింపుల్గా కొంచెం సర్చ్ చేయాలి అంతే. అకార్డియాన్ ఇక్కడ ఉంది కదా. సో ఐ చూస్ ఇట్. సో యాడ్ ఎలిమెంట్ accordion. So you can drop it here. సో చూడండి ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3. సో నేను ఇక్కడ ఉండే కంటెంట్ పేస్ట్ చేస్తాను. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. టైటిల్ ఇది. సో సెకండ్ టైటిల్ కూడా ఇస్తున్నా నేను. సో హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్. ఐటమ్ 3 ఐ కెన్ యాడ్ లైక్. సో వాట్ సర్టిఫికేషన్స్ ఆర్ ఇన్వాల్వ్. ఓకే. సో మళ్ళీ మీరు ఇక్కడ ఏమన్నా విడ్జెట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అంట అండి. ఐ మీన్ లైక్ టెక్స్ట్ ఎడిటర్ అలాగా. సో లెంతీ డిస్క్రిప్షన్ కావాలి అలాగ అనుకుంటే. సో ఫర్ నా ఓకే నైస్. సో మామూలుగా అయితే ఇంతకుముందు ఇక్కడే కంటెంట్ కూడా ఇచ్చేయండి అలా చెప్పేదన్నమాట. ఇప్పుడు ఇట్ ఈస్ బిట్ డిఫరెంట్. ఇట్స్ ఓకే. సో పొజిషన్ ఎలా ఉండాలి, స్టైలింగ్ ఏమన్నా కలర్స్ మారాలి అనుకుంటే కెన్ గివ్ దాట్. సో హెడర్ కంటెంట్ చూస్ చేస్తానండి నేను. హెడర్. సో టైటిల్ కలర్ అనేది నాకు వేరే కలర్ కావాలి. సో హెడర్ టైటిల్ ఉంది, దీని కలర్ ఇక్కడ ఉంది. ఐ వాంట్ ఇట్ ఇన్ రెడ్ కలర్. సో ఇలా రెడ్ కలర్లో కనిపిస్తుంది మీకు ఇలాగా. సో మళ్ళీ ఈ అకార్డియన్ అనేది ఓపెన్ అయినప్పుడు అంటే యూ కెన్ ఇట్ విల్ బీ టర్నింగ్ టు బ్లాక్ అగైన్ అలాగా. ఓకే. కంటెంట్కి ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలా అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఐ విల్ యాడ్ ఏ టెక్స్ట్ ఎడిటర్ హియర్ కంటెంట్లో. యాడ్ టెక్స్ట్ ఎడిటర్. సో టెక్స్ట్ ఎడిటర్ ఈస్ రైటింగ్ ఫర్ పేరాగ్రాఫ్స్ అండి. ఏమైనా పేరాగ్రాఫ్స్ కానీ ఇలా కావాలంటే మీరు రాసుకోవచ్చు అనమాట. సో లెట్ ఇట్ బి. సో ఈ కంటెంట్ ఇలానే ఉండనివ్వండి. ఇక్కడ చేంజ్ అవుతా ఉంది చూడండి కలరు. ఇక్కడ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే. సో విడ్జెట్ నేను యాడ్ చేయలేదా. సో లెట్ మీ యాడ్ ది విడ్జెట్ హియర్ ఫస్ట్. ఇందాక యాడ్ అవ్వనట్టుంది. టెక్స్ట్ ఎడిటర్. ఓకే. సో ఇప్పుడు కలర్ చేంజ్ చేస్తాను. బ్లూ. ఓకే. సో ఏమైనా ఎడిటర్ ఇష్యూ ఏమో అండి. యాక్చువల్గా అయితే టెక్స్ట్ కలర్ చేంజ్ అవ్వాలి. ఇట్స్ వెరీ ఈజీ. ఐ డోంట్ నో వై ఇట్స్ నాట్ చేంజింగ్. మీ సిస్టంలో ఒకసారి ట్రై చేసి చూడండి, నా దాంట్లో ఏమైనా ఇష్యూ ఉందేమో. Okay. ఓకే. సో యాక్చువల్గా అయితే ఇది ఈజీ, అదేం పెద్ద మ్యాటర్ కాదు అది. సో ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ నాట్ చేంజ్. లేకుంటే మన ఎలిమెంటర్ ఇష్యూనా. అలా మీరు మళ్ళీ ఇక్కడ కూడా ఒక టెక్స్ట్ ఎడిటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఐ సింప్లీ కాపీ దిస్. సో మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చండి. అలా ఇది ఒక్కటే కాదండి, Right. ఇప్పుడు ఈ మొత్తం కాలం అండ్ మీన్ మొత్తం కంటైనర్ కూడా మీరు రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా. సో యూ కెన్ ఈవెన్ కాపీ అండ్ పేస్ట్ ఆల్సో. సో మల్టిపుల్ టైమ్స్ ఒకవేళ మీరు రిపీట్ చేయాలి అలా ఏమన్నా అనుకుంటే. ఓకే. ఐ పబ్లిష్ ఫర్ నా. సో ఐ రీఫ్రెష్. చూడండి ఇలాగా క్లిక్ చేస్తే మీకు ఆ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా మీరు అకార్డియాన్ కానీ ఇంకా మ్యాప్ అలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో కొంతమంది లొకేషన్ కోసం మ్యాప్ చూపిస్తారు కదా. యూ కెన్ ఆల్సో యాడ్ మ్యాప్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు జస్ట్ సర్చ్ చేయాలండి ఎలిమెంట్స్లోకి వెళ్ళి. సో యూ కెన్ స్క్రోల్ డౌన్, ఇలా అయినా స్క్రోల్ డౌన్ చేసుకోండి. లేదంటే మీరు
సర్చ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఉందండి మ్యాప్ అని. వీడియో కావాలంటే వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఐ యాడ్ వీడియో హియర్. ఇంకొక యాడ్ ఎలిమెంట్లోకి వెళ్ళి ఇంకొక సైడ్ నేను మ్యాప్ యాడ్ చేస్తాను. అంటే గూగుల్ మ్యాప్ లాగా అనుకోండి. సో ఓకే. అడ్రస్ ఆఫ్ యువర్ బిజినెస్ అలా పెట్టుకోవడానికి పనికొస్తుంది అనమాట. సో ఇప్పుడు వీడియో. సో ఈ వీడియో మీరు మీకు కావాల్సిన లింక్ పెట్టుకోవచ్చు. ఐ క్లిక్ ఆన్ ఐ ఎడిట్ దిస్. సో లింక్ నేను యూట్యూబ్లో వెళ్ళేది ఉన్న వీడియో పెడతానండి నా వీడియో. ఆర్ ఎల్స్ ఐ చూస్ సమ్ వీడియో ఫ్రమ్ యూట్యూబ్. సో ఇది ఉంది కదండి, ఇది కాపీ చేసుకుంటా నేను లింక్ అడ్రస్. సో ఇది కాదేమో యాడ్ ఏమోదేమో. ఓకే. సో ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్ వీడియో. ఐల్ కాపీ దిస్ లింక్ అడ్రస్ లైక్ దిస్ అండ్ దెన్ ఐల్ గో హియర్ అండ్ ఐల్ పేస్ట్ దట్ వీడియో హియర్. సో ఇలా హ్యాపీగా మీరు ఏ యూట్యూబ్ వీడియో అయినా ఎంబెడ్ చేసుకోవచ్చు అండి మీ వెబ్సైట్లో. సో స్టార్ట్ టైం ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆఫ్టర్ 10 సెకండ్స్ అలా, ఎండ్ ఎప్పుడు అవ్వాలి వీడియో. సో ఒక 30 మినిట్స్ వీడియో అంటే 2 మినిట్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవ్వాలి, లేదంటే ఒక 30 మినిట్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవ్వాలి, అలా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఆటో ప్లే అంటే సో వెబ్సైట్ ఓపెన్ చేస్తూనే ఆటోమేటిక్గా వీడియో ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. అంటే యూజర్ క్లిక్ చేయకపోయినా సరే అలా మీ ఇష్టం అండి, అది పెట్టుకోవడం పెట్టుకోకపోవడం. సో బై డిఫాల్ట్ మ్యూట్ ఉండాలి అనుకుంటే ఎస్లో పెడితే బై డిఫాల్ట్ మ్యూట్ ఉంటుంది. లూప్ అవ్వాలి అంటే వీడియో అయిపోయిన వెంటనే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, మళ్ళీ ప్లే అవుతూ ఉంటుంది అలా. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ క్యాప్షన్స్ ఆర్ ఎనీథింగ్ అంటే బై డిఫాల్ట్ దానిలో ఉంటే కనిపిస్తాయి మీకు. అండ్ దెన్ నేను ప్రస్తుతానికి ఆటో ప్లే ఒక్కటే ఎనేబుల్ చేస్తాను. చూడండి, నేను క్లిక్ చేయకముందే అది ప్లే అయిపోతూ ఉందన్నమాట. ఓకే. అండ్ దెన్ స్టైలింగ్. ఎస్. సో రేషియో ఎలా ఉండాలి, సో 16:9 అలా సంథింగ్. ఏమైనా ప్యాడింగ్ కానీ ఏమైనా స్పేసింగ్ కానీ యాడ్ చేసుకోవాలంటే అడ్వాన్స్డ్లోకి వెళ్ళి మీరు ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ నా మ్యాప్స్. మ్యాప్స్ అంటే మీ లొకేషన్ ఇస్తే ఆ లొకేషన్కి తగ్గట్టు మీకు కనిపిస్తుందండి. చూడండి, నేను ఇక్కడ లొకేషన్ ఏదైనా ఇస్తాను. లైక్ ఐఎమ్ గివింగ్ కడప. సో ఇప్పుడు నీకు కడప లొకేషన్ చూపిస్తాను చూడండి. సో ఇంకా నేను ఏమి ఇస్తానంటే ఐ విల్ గివ్ సంథింగ్ లైక్ అమీర్పేట్, హైదరాబాద్. ఓకే. సో మీరు కావాలంటే మీ పిన్ కోడ్తో సహా మీ ప్రాపర్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు అండి. సో అది అది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇలాంటివి యూజువల్గా ఎందుకు యూజ్ చేస్తాము, సో మనం బిజినెస్ అడ్రస్ చూపించడానికి యూజర్స్కి అలా. ఓకే. నా ఇంకా ఏమైనా యాడ్ చేయాలి, సమ్ వీ కెన్ ఆల్సో యాడ్ టెస్టిమోనియల్స్. టెస్టిమోనియల్స్ అంటే అండి ఇలాంటివి టెస్టిమోనియల్స్ అంటారు. ఓకే. ఓకే. నాకు విత్ థీమ్ వచ్చిందండి ఇది. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ థీమ్ అండ్ ఆల్ లేటర్. ఇంత బాగా డిజైన్ చేయాలంటే ఎలాగని ఇంకా ఫర్దర్గా చెప్తాను నేను. సో ఇట్లా మీరు కావాలంటే టెస్టిమోనియల్స్ అంటే యూజర్ రివ్యూస్, కస్టమర్ రివ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఐ క్లిక్ ఆన్ ప్లస్, యాడ్ సెక్షన్ అండ్ దెన్ వన్ సెక్షన్, యాడ్ ఎలిమెంట్ అండ్ దెన్ టెస్టిమోనియల్స్. సో ఇంకా చాలా ఉంటాయండి, మీరు ఏదో చూస్ చేసుకోండి. సో బై డిఫాల్ట్ అవి స్క్రోల్ అవుతూ ఉండాలంటే ప్రోకి వెళ్ళాలంట. సో అలా ప్రో కూడా లేకుండా కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయండి ఎలిమెంటర్కి, అవి యాడ్ చేసి కూడా మనము ఆ, ఎట్లాంటి మనీ పే చేయకుండా కొన్ని రన్ చేసుకోవచ్చు, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్. అవి ఏంటి ఎలాగనేది నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ప్రస్తుతానికి ఫ్రీ ఎలిమెంటర్ వర్షన్లో బేసిక్గా మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. ఓకే. సో టెస్టిమోనియల్. సో ఐ లెర్న్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ డిజిరెడీ. సో సంథింగ్ నేను ఏదో ఇస్తున్నా అండి, ఎవరో ఒక రివ్యూ ఇచ్చినట్టు సంథింగ్ ఒక లైన్ రాశాను నేను. వాళ్ళ ఇమేజ్ కావాలంటే కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఒక హ్యూమన్ ఇమేజ్ పెట్టాలి. సో నేను ఏదో ఒకటి పెడుతున్నా, నా దగ్గర హ్యూమన్ ఇమేజ్ లేదు. సో లైక్ దిస్ వాళ్ళ ఇమేజ్ కనపడి, సో వాళ్ళ నేము, వాళ్ళ టైటిల్ ఏంటి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే. అదే లింక్, ఏమైనా లింక్ ఇవ్వాలి అనుకుంటే లింక్. స్టైల్. సో టెక్స్ట్ కలర్ ఎలా ఉండాలి, సో రెడ్ గ్రీనా ఏంటి అనేది మీరు చూస్ చేసుకోండి. టైపోగ్రఫీ ఏంటి. సో అగైన్ ఇమేజ్కి ఏమన్నా చేంజెస్ కావాలా, నేమ్కి కలర్ బాగలేదు అనుకుంటే అది చూస్ సమ్ అదర్ కలర్, కొంచెం డార్కర్ కలర్. టైటిల్కి సో ఇది కొంచెం మీకు ఏంటి, నేను వైట్ చూస్ చేశాను ఏమన్నా, నేమ్కి వైట్ వెళ్ళిపోయింది పొరపాటున. ఓకే, ఐ చూస్ సమ్ అదర్ కలర్. సో ఓకే. సో టైటిల్ సో బ్లాక్ ఆర్ గ్రే కలర్ ఉంది, ఇట్స్ ఓకే. సో ఇలాగా.
సో యూ కెన్ చూస్ టెస్టిమోనియల్స్ ఆల్సో. టెస్టిమోనియల్స్ కావాలన్నా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. సో ఐ విల్ సింప్లీ క్లిక్ ఆన్ పబ్లిష్ అండ్ ఐ విల్ గో అండ్ చెక్. ఓకే, సో యూట్యూబ్ వీడియో ఆటో ప్లే అవుతా ఉంది, మ్యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి, అండ్ దెన్ ఇక్కడ మీకు ఈ టెస్టిమోనియల్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ 4 టెస్టిమోనియల్స్ కావాలి, ఇలాగా ఉండాలి అనుకుంటే సింప్లీ క్లిక్ హియర్. సో ఫ్లెక్స్ బాక్స్ అండ్ దెన్ ఇక్కడ చూడండి 6 ఉంది కదా, 6 కాలమ్స్ చూస్ చేస్తాను నేను. సో ఇక్కడ అయిపోయింది. నేను సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తున్నా అండి ఇది. మీరు తర్వాత ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అగైన్ ఐఎమ్ పేస్టింగ్ ఇట్ హియర్. అగైన్ ఐఎమ్ పేస్టింగ్ ఇట్ హియర్. ఐఎమ్ పేస్టింగ్ ఇట్ హియర్. పేస్ట్ అండ్ దెన్ పేస్ట్. సో ఇది నేను డిలీట్ చేసేస్తున్నా అండి ఇప్పుడు పైనది. సింప్లీ డిలీట్ దాట్. సో ఇక్కడ 6 కనిపిస్తున్నాయండి. సో ఇవన్నీ యా. కూడా మీరు ఏంటి ఆ రివ్యూస్ చేంజ్ చేసుకుని నేమ్ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఐ క్లిక్ ఆన్ ఓకే. పబ్లిష్. సో లాగా అవునా, 6 టెస్టిమోనియల్స్ కనిపిస్తున్నాయి. నాకు 4 కావాలి, అలాంటప్పుడు 2 డిలీట్ చేసేయండి. రైట్ క్లిక్ అండ్ దెన్ డిలీట్. డిలీట్. ఓకే. రైట్ క్లిక్ అండ్ దెన్ డిలీట్. సో ఈ కాలం కూడా డిలీట్ చేయొచ్చు అనమాట. డిలీట్ అండ్ దెన్ డిలీట్. సో ఇప్పుడు మీకు 4 కనిపిస్తాయి అలాగా. యా. సో వీటి సెక్షన్స్ కూడా కొన్నిసార్లు మనం సెట్ చేసుకోవచ్చండి. సో ఎలా కనిపించాలి, అడిషనల్ ఆప్షన్స్ ఆర్ సంథింగ్. సో ఐ విల్ గో టు లేఅవుట్. సో కంటైనర్. సో వీటి హైట్ ఎంత ఉండాలి, మినిమం హైట్, విడ్త్ ఎంత ఉండాలి, చూడండి విడ్త్ తగ్గుతా వస్తా ఉందా, అలా మీరు కొన్ని యా. డిఫైన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే. ఓకే, మినిమం హైట్ ఎంత ఉండాలి అలా యూ కెన్ డిఫైన్ ఎవ్రీథింగ్ హియర్. సో గ్యాప్స్ ఎంత ఉండాలి, ఒక కాలంకి ఒక కాలంకి మధ్యలో ఏమన్నా గ్యాప్ కావాలా, రోకి మధ్యలో పైన కింద ఐ మీన్ ఏమన్నా గ్యాప్ కావాలా. దిస్ ఆర్ రోస్, వర్టికల్గా ఉండేటివి కాలమ్స్. సో మీరు చూస్ చేసుకోవచ్చు అండి. ఏమన్నా కావాలన్నా కూడా అలైన్మెంట్ వర్షన్లో మీరు చేసుకోవచ్చు. ఓకే, సో యా. నా ఐఎమ్ క్లికింగ్ ఆన్ పబ్లిష్. సో ఇలాగా. సో మీరు ఏమి కావాలంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇంకా ఏమన్నా ఉన్నాయా. సో ప్రైజింగ్ టేబుల్. సో ప్రైజింగ్ టేబుల్ అండి, దిస్ ఈస్ ప్రీమియం. అంటే ఎవరైనా ప్రైజింగ్స్ డిస్ప్లే చేస్తారు కదా, అంటే లైక్ సో ఐ షో యూ అన్ ఎగ్జాంపుల్. ఇట్లా చూడండి, ఇలా ప్రైజింగ్. సో 45 days కోర్స్ ఇంత ప్రైస్, 3 months ప్లాన్ ఇంత ప్రైస్, 6 months ప్లాన్ ఇంత ప్రైస్. ఇలా కావాలన్నా సరే మీరు ఆ ప్రైజింగ్ టేబుల్ యూస్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దీంట్లో ఇంకొక ఫీచర్ ఉంటుందండి. సో వీ కెన్ కాపీ ఎనీ డిజైన్. సో రైట్ క్లిక్ కాపీ అండ్ వీ కెన్ ఆల్సో పేస్ట్ ఇట్ ఆన్ అదర్ సైట్. సో వేరే సైట్లో ప్లేస్ చేసుకోవాలన్నా కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే దాంట్లో కూడా సేమ్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి మీకు. ఓకేనా, సో ఎలిమెంటర్ ఇన్స్టాల్ అయి ఉండాలి, సేమ్ ఫీచర్స్ అనేది మీరు ఎనేబుల్లో ఉంటే అవన్నీ కూడా కాపీ అవుతాయి. సో నేను ఎగ్జాంపుల్కి చూపిస్తానండి మీకు. సో మీ వెబ్సైట్లో నేను పేస్ట్ చేసి చూపిస్తాను. సో ఎలిమెంటర్ ఇన్స్టాల్ చేస్తాను నేను. దీన్ని క్రాస్ వెబ్సైట్ పేస్టింగ్ అని అంటారండి. సో ఐ విల్ చూస్ ఎలిమెంటర్ and then install now and then activate. సో మీ వెబ్సైట్లో నేను ఒక పేజ్కి వెళ్తాను ఇప్పుడు. ఐ విల్ సింప్లీ క్లోజ్ దిస్, dismiss and then pages, all pages. సో మీది బ్లాగ్ కదా, ఐ విల్ చేంజ్ ది థీమ్. ఏదైనా నార్మల్ థీమ్ చూస్ చేసుకుంటా నేను. సో బ్లాగ్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ దాట్ డిజైనింగ్ అండి. అంత డిజైనింగ్ చేయలేమన్నమాట బ్లాగ్స్లో మనము. సో ఇట్లా నార్మల్ సైట్స్ అయితే మనం హోమ్ పేజ్ అని అట్లా డిఫరెంట్ పేజెస్ డిజైన్ చేసుకునే దాంట్లో వేరే ఫీచర్స్ అనేది మనం చూపించగలుగుతాం.
సో అందుకోసం అంతే. సో ఆల్ పేజెస్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ అస్ పేజ్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో ఐ క్లిక్ ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో నేను ఇప్పుడు టూ డిఫరెంట్ వెబ్సైట్స్లో ఉన్నా. ఇక్కడ నా వెబ్సైట్లో ఎలిమెంటర్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేస్తున్నా, అలాగనే మీ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాను నేను. సో లెట్ మీ క్లోజ్ దిస్ థింగ్. ఐ చూస్ ఎలిమెంటర్ ఫుల్ విడ్త్. సో సెట్టింగ్స్, పేజ్ సెట్టింగ్స్ అని వస్తుంది చూడండి ఇక్కడ. సో పేజ్ అయితే పేజ్ సెట్టింగ్స్ అని వస్తుంది, పోస్ట్ అయితే పోస్ట్ సెట్టింగ్స్ అని వస్తుంది. సో ఓకే. ఫుల్ విడ్త్. సో ఇప్పుడు ఇక్కడ నేను కాపీ చేసుకున్నది పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక కంటైనర్ అప్లై చేశాను ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ అకార్డియాన్ కానీ సంథింగ్ ఈ రెండు పేస్ట్ చేస్తానండి. కాపీ అండ్ దెన్ ఐల్ గో హియర్, రైట్ క్లిక్ అండ్ దెన్ పేస్ట్ ఫ్రమ్ అదర్ సైడ్ చూస్ చేసుకోండి. తర్వాత మిమ్మల్ని కంట్రోల్+V ప్రెస్ చేయమంటుంది కీబోర్డ్లో, రెండు కలిపి ప్రెస్ చేయండి. ఓకే. సో మేక్ ష్యూర్ బోత్ ది సైట్స్ ఆర్ అప్డేటెడ్ టు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఎలిమెంటర్. సో మనకు రెండు సైట్స్లో సేమ్ వర్షన్ ఆఫ్ ఎలిమెంటర్ ఉండాలి. అండ్ దెన్ సో ఆల్ ది ఫీచర్స్ షుడ్ బి ఎనేబుల్డ్ అండి. ఫీచర్స్ అన్ని కూడా ఎనేబుల్ కూడా అయి ఉండాలి. సో ఆర్ఎల్స్ ఐ చూస్ సమ్ అదర్ థింగ్. సో అకార్డియన్ ఏమన్నా వర్క్ అయితే అవుతుందేమో చూస్తా అండి నేను. ఆర్ఎల్స్ ఐ ఓన్లీ చూస్ కంటెంట్. సో ఓన్లీ టోటల్ కాలమ్ చూస్ చేసుకుంటున్నారు కదా, అందువల్ల మన ఇష్యూ ఏమో. కాపీ అండ్ దెన్ ఐ గో హియర్, క్లిక్ ఆన్ పేస్ట్ ఫ్రమ్ అదర్ సైడ్, కంట్రోల్ లేదు. సో ఇంకోటి ఏమన్నా ట్రై చేస్తాను నేను. సో అకార్డియన్ ట్రై చేస్తాను. కాపీ అండ్ దెన్ పేస్ట్ ఫ్రమ్ అదర్ సైడ్, కంట్రోల్ V. సో not updated to latest version. So then I have to check it once, publish and then. సో లేటెస్ట్ వర్షన్ ఉంటేనే వస్తుందండి. ఐ మీన్ 3.11 ఏదో అండి, ఆ వర్షన్ ఆఫ్ ఎలిమెంటర్ ఉంటేనే వస్తుంది. మోస్ట్లీ రీసెంట్గానే కదా డౌన్లోడ్ చేసిన, లేటెస్ట్ వర్షన్ ఉండి ఉంటుంది. సో కాకపోతే సేమ్ ఫీచర్స్ ఉండాలండి. ఇప్పుడు నేను ఒక ఫామ్ ఫిలప్ చేసి ఫామ్ పేస్ట్ చేద్దాం అనుకున్నా, నా దాంట్లో నింజా ఫామ్స్ ఉంటే మీ దాంట్లో కూడా నింజా ఫామ్స్ ఉంటే అది ఉంటేనే వస్తుంది అనమాట, ఓకే. లేదంటే రాదనమాట అలా. అందువల్ల సో రల్స్ ఇది ఇది ట్రై చేద్దాం, అకార్డియన్ ఏమైనా వస్తుందేమో. ఐ మీన్ కాపీ. సో నాకైతే వర్కౌట్ అయిందండి అది. పేస్ట్ ఫ్రమ్ అదర్ సైడ్, కంట్రోల్ V. సో సమ్ ఇష్యూ. ఓకే. సో ఇట్స్ ఓకే. సో ఇది కాపీ చేద్దాం పోనీ. కాపీ అండ్ దెన్ పేస్ట్ ఫ్రమ్ అదర్ సైడ్, కంట్రోల్ V. ఇది పేస్ట్ అవుతా ఉందండి. ఓకే, డన్. యా. సో ఇప్పుడు ఇది తీసేసి డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తామండి. హోల్ కంటైనర్ చూస్ చేసుకుంటే వస్తుందేమో. సో ఇప్పుడు ఇది మొత్తం కాపీ చేస్తున్నా అండ్ దెన్ ఐ గో హియర్ అండ్ దెన్ ఐ పేస్ట్ ఉంటుంది, కంట్రోల్ V. పేస్ట్ అవుతా ఉందండి. ఈజీ కదా. ఓకే. సో ఎస్. కొంచెం ఇప్పుడు నేను సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ వేరే క్లయింట్కి కూడా చేద్దాం అనుకుంటున్నా. అలాంటప్పుడు సో మాటి మాటికి డిజైన్ చేసే బాధ లేకోకుండా మనం ఇలా కాపీ చేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో దిస్ ఈస్ యా. కాల్డ్ క్రాస్ వెబ్సైట్ పేస్టింగ్ అని అంటామండి దీన్ని. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాస్ వెబ్సైట్ పేస్టింగ్. సో ఎప్పుడన్నా కావాలంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఫీచర్ లేకుండా అండి, అప్పుడు కొంచెం కష్టమయ్యేది. సో ఇప్పుడు ఈ ఫీచర్ రావడం వల్ల చాలా బెటర్గా అనిపిస్తుంది అనమాట. నేను అయితే ఈ ఫీచర్ బాగా యూస్ చేసుకుంటున్నానండి. సో అండ్ ఐ వాంట్ టు షో అనదర్ థింగ్ కాల్డ్ యాంకర్ లింక్స్. సో ఈరోజు క్లాస్ ఇది చెప్పి నేను స్టాప్ చేస్తాను. ఓకే. యాంకర్ లింక్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ పేజ్ వెబ్సైట్ క్రియేట్ చేశానండి. అంటే నా వెబ్సైట్లో సింగిల్ పేజ్ ఉందన్నమాట. సో మల్టిపుల్ పేజెస్ లేవు. అలాంటప్పుడు సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్, ఇప్పుడు ఎవరైనా జాయిన్ నవ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు వెంటనే స్క్రోల్ డౌన్ అయ్యి వాళ్ళకి ఏదైనా వేరే అదర్ సెక్షన్ కనిపించాలి, లైక్ టెస్టిమోనియల్ సెక్షన్ కనిపించాలి అని నేను అనుకున్నా. ఓకేనా, ఆర్ఎల్సి ఓకే. వీడియో మ్యాప్ సెక్షన్ కనిపించాలి అని నేను అనుకున్నా.
అలాంటప్పుడు ఎలాగా? సో నా ఐ విల్ గో టు దాట్ టార్గెట్ సెక్షన్. సో టార్గెట్ సెక్షన్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్క్రోల్ డౌన్ అవ్వాలండి ఈ సెక్షన్కి. సో ఆ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ సెక్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు గో టు సెట్టింగ్స్. సో అండ్ దెన్ అడ్వాన్స్డ్. అండ్ దెన్ ఇక్కడ మీకు సిఎస్ఎస్ ఐడి అని ఒకటి వస్తుందండి. ఇక్కడ మీరు ఒక ఐడి ఇవ్వండి, లైక్ ఐఎమ్ గివింగ్. సో సో వీడియో మ్యాప్ అలా ఇస్తున్నా అండి నేను. సో ఇక్కడ ఈ నేమ్ ఇచ్చేటప్పుడు మోస్ట్లీ స్మాల్ లెటర్స్ అలా ఇవ్వండి. సో ఎట్లాంటి స్పేసెస్ ఉన్నా అలౌ చేయదండి. వీ కెన్ యాడ్ హైఫెన్స్, అండర్ స్క్రోల్స్ అలా ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ స్పేసెస్ మాత్రం అలౌ చేయదన్నమాట. సో వీడియో మ్యాప్ అని ఇస్తున్నా. ఈ నేమ్ కాపీ చేసుకోండి మీరు. సో అగైన్ ఐ విల్ గో టు దాట్ బటన్. సో ఇప్పుడు ఈ బటన్కి వెళ్తున్నాను. ఇప్పుడు కంటెంట్ సెక్షన్లోకి వెళ్ళి లింక్ సెక్షన్ ఉంటుందండి. ఇక్కడ లింక్ సెక్షన్ ఉంది కదా, ఈ లింక్ సెక్షన్లో నేను హ్యాష్ ట్యాగ్ ఇందాక ఆ నేమ్ ఇచ్చా కదా టార్గెట్ సెక్షన్కి, ఆ నేమ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో అండ్ దెన్ ఐ Okay. ఆన్ సేవ్ ఆర్ పబ్లిష్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తానండి, వర్క్ అవుతుందో లేదో చూద్దాము. చూడండి, బాగుందా? Yes. ఐ క్లిక్ ఆన్ దాట్ బటన్, ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ హియర్. Okay. ఎందుకండి Okay. ఈ బటన్? సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఇప్పుడు ఒక కస్టమర్ అనేవాడు నా వెబ్సైట్కి వచ్చాడు. వాడు ఇక్కడ చదువుతున్నాడు. వాడికి ఇక్కడ ఒక బటన్ ఉంది, బుకే ఫ్రీ డెమో అని. మీదేమో సింగిల్ పేజ్ వెబ్సైట్. అలాంటప్పుడు వాడు ఇంత స్క్రోల్ చేసి ఒకవేళ వెళ్ళకపోతే ఫామ్ ఫిల్అప్ చేయలేడు కదా. Okay. అలాంటప్పుడు మీరు Okay. పెట్టుకోవచ్చు అండి, బటన్ క్లిక్ చేయగానే వెంటనే స్క్రోల్ డౌన్ అయిపోయి ఆ ఫామ్ ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట. సో Got దే it. కెన్ Yeah. డైరెక్ట్లీ ఫిల్అప్ హియర్. అంటే Okay. యూజర్కి అంత పేషెన్స్ ఉంటుందో ఉండదో, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ యాంకర్ లింక్స్ అనేటివి మనకు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే. Okay. Yeah. సో ఇలా మీరు ఏమన్నా లింకింగ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం చాలా ఎడిట్ చేసామండి. ఇప్పుడు ఈ మెనూ చేంజ్ చేయొచ్చా? Yeah. సారీ, వి కాంట్ చేంజ్. సో Okay. ఈ ఎలిమెంటర్ అనేది పేజ్ On. బిల్డర్ ప్లగిన్ అంటున్నా. అంటే పేజ్ కానీ పోస్ట్ కానీ అంతవరకు ఎడిట్ చేయగలుగుతాం. ఈ Okay. మెను, ఈ హెడరు, ఈ ఫూటరు, కొన్ని ఇట్లాంటివన్నీ మనకు మన థీమ్తో వచ్చినటివి. Okay. Okay. ఇలాంటివి మనం ఎలిమెంటర్తో ఎడిట్ చేయలేమండి, మెను కానీ ఇలాంటివి. సో మనం థీమ్లో అంటే అపియరెన్స్ కస్టమైజ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సిందే, వాటి Okay. లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేసుకోవాలంటే. అంతేగాని ఎలిమెంటర్తో వీడిని మనం ఏమాత్రం చేంజెస్ చేయలేము. ఓకే. Yeah. సో దాట్స్ అబౌట్ టుడేస్ క్లాస్. సో బేసిక్ ఎలిమెంటర్ ఎలా వాడాలనేది చూపించానండి. Yes. సో రేపటి క్లాస్లో ఒక ప్రీ అప్లైడ్ టెంప్లేట్స్ ఉంటాయి, కొన్ని ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్. అవి ఎలా చేసుకోవాలి, ఒక సెక్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇంకా ఎలిమెంటర్ యాడ్ ఆన్ ప్లగిన్స్ ఏమన్నా ఉంటే అవి ఎలా యూస్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో ఈ యాంకర్ లింక్స్ వరకు వస్తే ఫస్ట్ మనం టార్గెట్ సెక్షన్కి వెళ్ళాలండి. టార్గెట్ సెక్షన్ అంటే ఇట్ కెన్ బి ఎ ఫామ్, ఇట్ కెన్ బి టెస్టిమోనియల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్లో మనకు సిఎస్ఎస్ ఐడి అని ఒకటి ఉంటుందండి. అక్కడ ఒక ఐడి మెన్షన్ చేసుకోవాలి. తర్వాత సో ఏ బటన్కి అయితే మీరు ఈ రీడైరెక్షన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బటన్ దగ్గరికి వెళ్ళి, సో కంటెంట్లో మీరు లింక్ ప్లేస్లో హ్యాష్ ట్యాగ్ దట్ పర్టికులర్ సిఎస్ఎస్ ఐడి అనేది మీరు యాడ్ చేయాలి. సో ఈ సెక్షన్కి Okay. ఇచ్చిన సిఎస్ఎస్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి మీరు ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ సిఎస్ఎస్ ఐడి అనేది ఆ టర్మినాలజీలో సిఎస్ఎస్ ఐడి అంటామండి. యాక్చువల్గా చెప్పంటే ఆ సెక్షన్కి ఒక పేరు ఇచ్చుకున్నాం మనం, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, అంతే. ఇలా మనం యాంకర్ లింక్స్ అనేటివి ఇచ్చుకోవచ్చు అనమాట. సో మనం ఎలిమెంటర్ యూస్ చేసుకొని చాలా విధాలుగా డిజైనింగ్ చేసుకోవచ్చు, మనకు చాలా హెల్ప్ అవుతుంది. నేను చాలా సైట్స్ డిజైన్ చేశానండి. ప్రో వర్షన్కి వెళ్ళకుండానే ఫ్రీ వర్షన్ ఆఫ్ ఎలిమెంటర్ యూస్ చేసుకొని నేను చాలా సైట్స్ చాలా క్లయింట్స్కి డిజైన్ చేసి ఇచ్చాను అనమాట. సో ఎలిమెంటర్ అనేది బాగా ఎక్స్ప్లోర్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇన్ ఫ్యూచర్. ఓకే. సో దాట్స్ అబౌట్ టుడేస్ క్లాస్. Yeah.